మెదక్ జిల్లా మనోరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య చేసిన నిందితుడు బిట్టు కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాలకల్ గ్రామంలో నిర్మిస్తోన్న ఇంట్లో ప్రమోద్ పాశ్వాన్ను బిట్టు కుమార్ కర్రతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అన్నారు. బిట్టు కుమార్ భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న నెపంతో దారుణమని ఒడిగట్టినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఈ నెల 16న తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇది మనోరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామంలో పండర్ అనే వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్కు చెందిన ప్రమోద్ పాశ్వాన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతలను గుత్తేదారుగా అప్పగించడం జరిగింది. ఈ ప్రమోద్ పాశ్వాన్ ఆయన కింద బిట్టు కుమార్ అనే బీహార్కు చెందిన ఒక మేస్త్రికి ఈ నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒక గదిలో ఒకటే రూమ్లో పడుకోవడం వల్ల గత 2-3 నెలల నుంచి ఈ బిట్టు కుమార్ సంబంధించిన అతని భార్యతోని పిల్లలతో ఆయన అక్కడ నివాసం ఉంటున్నాడు. ఆయన లేని సమయంలో బిట్టు కుమార్ భార్యతోని ఈ ప్రమోద్ పాశ్వాన్ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల 2-3 సార్లు బిట్టు కుమార్ తన భార్యను ఎందుకు అట్లా చేస్తున్నామని చెప్పేసి మందలిస్తే అప్పుడు లేదు మళ్ళీ మీ భార్య జోలికి పోనని చెప్పిండు. మళ్ళీ 16th రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదేవిధంగా ఇతను లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది. గొడవపడ్డప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాశ్వానే ఈ బిట్టు కుమార్ సంబంధించిన ఇలా భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇతను కోపడగా ఇవి ఏం చేస్తావా అని చెప్పేసి వాళ్ళు కొంతసేపు గొడవపడ్డారు. తర్వాత అక్కడే ఉన్న కర్రతోని బిట్టు కుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయాడు. ఈ నెల 16న తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోరాబాద్ కేసులో ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇది మనోరాబాద్ మండలంలోని కాళ్ళకల్